హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇమాజిన్ చేసుకోండి, ఒక వెపన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఒక మిసైల్ని కానీ ఏదైనా ఫైటర్ జెట్ కానీ వస్తుందని గుర్తించగానే ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే ఇవ్వకుండా జస్ట్ సెకండ్లలోనే వాటిని కూల్ చేస్తుంది. డిఆర్డిఓ అలాంటి వెపన్నే డెవలప్ చేస్తుంది. పేరు సూర్య. ఇది 300 కిలోవాట్స్ లేజర్ వెపన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్లో ఉన్న లేజర్లలో ఇది మోస్ట్ పవర్ఫుల్. శత్రువుల మీద దాడి చేయడంలో హైపర్సోనిక్ మిసైల్స్ని ఎలా నెక్స్ట్ జనరేషన్ వెపన్స్గా పిలుస్తున్నామో, ఎయిర్ డిఫెన్స్లో ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కూడా అలాగే నెక్స్ట్ జనరేషన్. డిఆర్డిఓ సడన్గా హైపర్సోనిక్ ప్రాజెక్టులలో ఎలాంటి ప్రోగ్రెస్ని చూపించిందో చూసాం. అయితే ఈ లేజర్ వెపన్స్ మీద కూడా డిఆర్డిఓ పెద్ద లెవెల్లోనే బెట్ వేస్తుంది. దాని ప్రూఫ్ ఈ సూర్య వెపన్. సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో తెలిసింది. ఈ లేజర్ వెపన్స్ కూడా ఏరియల్ టార్గెట్స్ మీద చాలా వేడిని ప్రయోగించి అవి కాలిపోయేలా చేస్తాయి. చాలా పవర్ఫుల్ అని చెప్పడానికే డిఆర్డిఓ ఈ పేరు పెట్టింది. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఈ వెపన్ రేంజ్ 20 కిలోమీటర్లు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ లేజర్స్ ఎలా పనిచేస్తాయో ఇంతకుముందే చెప్పాను. తెలియని వారి కోసం షార్ట్గా చెప్తాను. సూర్యుడి కిరణాల్లో ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే ఎండలో ఒక పేపర్ని పెడితే ఆ ఎనర్జీ పేపర్ అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యి ఏం కాదు. కానీ లోపలికి బెండ్ అయ్యి కిరణాలన్నింటినీ ఒకే చోటికి చేరేలా బెండ్ చేసే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని దాని మీద పెడితే ఆ కిరణాలు మొత్తం పేపర్లో ఒక పాయింట్ మీదే పడతాయి. టెంపరేచర్ ఎక్కువై పేపర్ కాలిపోతుంది. ఈ లేజర్ వెపన్స్ కూడా ఎలక్ట్రిసిటీని ఒక పవర్ఫుల్ ఎనర్జీగా మార్చి లెన్స్ ద్వారా ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక్క పాయింట్ మీదకే తిప్పుతాయి. డ్రోన్స్ లాంటి వాటిలో వింగ్స్, ఎలక్ట్రానిక్స్ ఉన్న ప్లేస్ని టార్గెట్ చేసి దాని మీద కొన్ని సెకండ్ల పాటు ఫోకస్ చేయడం వల్ల హీట్ ఎక్కి కాలిపోతాయి. చిన్న డ్రోన్లు అయితే మొత్తం కాలిపోతాయి. పెద్దవి అయితే కంట్రోల్ తప్పి క్రాష్ అవుతాయి. డిఆర్డిఓ ఇలాంటి వెపన్స్పై రీసెర్చ్ని ఎప్పుడో మొదలుపెట్టింది. 2017లో మొదటిసారి ఒక వెపన్ని టెస్ట్ చేసింది. అది 1 కిలోవాట్ వెపన్. 250 మీటర్ల దూరంలో ఒక డ్రోన్ని డౌన్ చేసింది. అది ఎక్స్పెరిమెంటల్ వెపన్ మాత్రమే. తర్వాత ప్రోగ్రెస్ అవుతూ లేజర్స్ పవర్ని పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు డిఆర్డిఓ డెవలప్ చేసిన D4 యాంటీ డ్రోన్ సిస్టంలో కూడా 1 కిలోమీటర్ రేంజ్తో 1 కిలోవాట్ వెపన్ ఆల్రెడీ సర్వీస్లో ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ జూన్లో ఒక 30 కిలోవాట్ లేజర్ వెపన్ టెస్ట్లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఇజ్రాయేలీ ఐరన్ బీమ్ లాగానే 100 కిలోవాట్స్ దుర్గా 2 లేజర్ వెపన్ కూడా డెవలప్మెంట్లో ఉంది. అసలైతే ఇంతకుముందు వచ్చిన మీడియా రిపోర్ట్స్ని బట్టి లాస్ట్ ఇయరే టెస్టులు మొదలవ్వాలి. కానీ స్టేటస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. డిఆర్డిఓ అయితే ఈ వెపన్ టెస్ట్ల విషయంలో కొంచెం సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది. 30 కిలోవాట్ వెపన్ విషయంలో టెస్టులు మొదలైనప్పుడు ఎవరికీ తెలియదు. టెస్టింగ్ మధ్యలో బయటపెట్టింది. తర్వాత కొంతకాలంలోనే టెస్టులు పూర్తయ్యాయని ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడు 300 కిలోవాట్ వెపన్ డెవలప్మెంట్లో ఉందని బయటపెట్టింది. ఇక ఈ ఫీల్డ్లో ప్రపంచ దేశాల ప్రోగ్రెస్ని చూస్తే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇందులో లీడర్గా ఉంది. టర్కీ ఆల్కా అనే లేజర్ వెపన్ని డెవలప్ చేసింది. ఇది 5 కిలోవాట్ వెపన్. 1.5 కిలోమీటర్స్ దూరంలో డ్రోన్స్ని కూల్ చేయగలదు. సౌత్ కొరియా లాస్ట్ ఇయర్ ఒక 20 కిలోవాట్ వెపన్ని టెస్ట్ చేసింది. అలాగే లాస్ట్ ఇయరే యూకే 50 కిలోవాట్ల డ్రాగన్ ఫైర్ వెపన్ని కూడా టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన రేంజ్ అయితే 1 కిలోమీటర్. ఎగ్జాక్ట్ రేంజ్ గురించి బయట పెట్టలేదు. ఇక అమెరికా 60 కిలోవాట్స్ హీలియోస్ వెపన్ని కూడా టెస్ట్ చేస్తుంది. 5 to 8 కిలోమీటర్స్ మధ్య రేంజ్ ఉంది. నెక్స్ట్ 100 కిలోవాట్స్ ఐరన్ బీమ్. దీనిని ప్రజెంట్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా చెప్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో స్వల్పంగా వాడింది. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో దీన్ని మోహరించబోతుంది. అయితే అంతకుముందు చెప్పిన వెపన్స్ అన్నీ కూడా తక్కువ స్పీడ్తో చిన్న సైజు డ్రోన్స్ అలాగే పెద్ద సైజు డ్రోన్ల కోసం. కానీ ఐరన్ బీమ్ అనేది చిన్న సైజు హై స్పీడ్ ఉన్న టార్గెట్స్ అంటే మోటార్స్, ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ లాంటి వాటిని డౌన్ చేయగలదు. ఫస్ట్ అయితే 7 కిలోమీటర్ల రేంజ్, అయితే ఇప్పుడు 10 కిలోమీటర్లకి పెంచింది. ఇక రష్యా దగ్గర పెరిస్వేట్ అనే వెపన్ ఉంది. కానీ ఎంత పవర్, ఎంత రేంజ్ అని డీటెయిల్స్ అయితే బయట పెట్టలేదు. అయితే 100 కిలోవాట్స్ దుర్గా 2తో పాటు డిఆర్డిఓ 300 కిలోవాట్స్ సూర్యకి కూడా జంప్ అయింది.
ప్రస్తుతం ఉన్న చాలా వెపన్స్ డ్రోన్లకి పరిమితం కాగా ఐరన్ బీమ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. లేజర్ పవర్ పెరిగే కొద్దీ డ్యామేజ్ చేయడానికి పట్టే టైం తగ్గుతుంది. ఇది ఎక్కువ టార్గెట్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డ్రోన్స్, తర్వాత ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్, ఫైటర్ జెట్స్, బాలిస్టిక్ మిసైల్స్ లేదా హైపర్సానిక్ మిసైల్స్ ఇలా ఒక్కో స్టేజ్కి వెళ్తున్న కొద్దీ స్పీడ్ అలాగే మిసైల్స్ కేసింగ్ అంటే స్ట్రాంగ్ మెటల్స్తో తయారు చేసిన బయట షీల్డ్ అనేవి రెండు ఛాలెంజ్లు. లేజర్ వెపన్స్ ఒక్కో స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఈ ఛాలెంజెస్ పెరుగుతూ ఉంటాయి. దీనికోసం పవర్ని, రేంజ్ని రెండింటినీ కూడా పెంచాలి. ఫస్ట్ రేంజ్ ఎందుకు ముఖ్యమో అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చేతికి ఒక బైనాక్యులర్ ఇచ్చాను. ఏదైనా ఎత్తైన ప్రదేశం నుండి చూస్తున్నారు. మీ మొదటి పని ఏంటంటే ఒక 200 మీటర్ల దూరంలో చాలా స్పీడ్గా వెళ్తున్న ఒక కార్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఎక్కువ స్పీడ్ వల్ల మీ బైనాక్యులర్ లెన్స్ని తిప్పుతూ చూడటం ఇబ్బందిగా ఉంటుంది. రెండో పని ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్ని చూడడం. అదే స్పీడ్తో వెళ్తుంది కానీ ఎక్కువ దూరంలో ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్తున్నట్టు కనపడుతుంది. సో దాని మీద ఫోకస్ పెట్టి ఉండడం ఈజీ అవుతుంది. లేజర్స్ టార్గెట్ల మీద ఫోకస్ చేయడానికి వాడే సెన్సార్లు, లెన్స్కి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. డ్రోన్లు గంటకి 100 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. అయితే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ 800 నుండి 1100 కిలోమీటర్ల స్పీడ్ని కూడా రీచ్ అవుతాయి. కాబట్టి లేజర్ వెపన్ లెన్స్ వాటి మీద ఎక్కువసేపు ఫోకస్ చేయాలంటే కొంచెం ఎక్కువ దూరంలో ఉండగానే దాడి చేయాలి. ఇంకోటి డ్రోన్స్ స్మాల్ సెల్స్ కంటే క్రూజ్ మిసైల్ బయట కేసింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. డ్యామేజ్ చేయడానికి ఎక్కువ పవర్ఫుల్గా ఉండాలి. అమెరికన్ మిలిటరీ అలాగే డిఫెన్స్ కంపెనీల అంచనా ఏంటంటే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్కి ఎగెన్స్ట్గా 100 to 150 కిలోవాట్ వరకు పవర్ ఉన్న వెపన్స్ బెటర్గా ఉంటాయి. ఈ వెపన్స్ క్రూజ్ మిసైల్ని ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే టార్గెట్ చేస్తాయి. కాబట్టి లెన్స్ అనేవి స్పీడ్ని మేనేజ్ చేసుకొని కొన్ని సెకండ్ల పాటు ఫోకస్ చేయగలవు. ప్లస్ పవర్ ఎక్కువ కాబట్టి డ్యామేజ్ కూడా తొందరగానే జరుగుతుంది. ఈ వెపన్స్ పవర్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా రేంజ్ కూడా పెరుగుతుంది. అయితే సూర్య 300 కిలోవాట్స్ వెపన్ 20 కిలోమీటర్ల రేంజ్ ఉండడం వల్ల డ్రోన్స్, ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సబ్సానిక్ మిసైల్స్తో పాటు సూపర్సానిక్ స్పీడ్తో వెళ్ళే ఫైటర్ జెట్స్, సూపర్సానిక్ మిసైల్స్, కొన్ని చిన్న టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే 300 కిలోమీటర్ల కన్నా తక్కువ రేంజ్ ఉన్న వాటిని కూడా డ్యామేజ్ చేయొచ్చు. ఈ వెపన్ సూపర్సానిక్ స్పీడ్తో వెళ్ళే టార్గెట్స్ని హ్యాండిల్ చేయగలదు. కాబట్టి మిలిటరీ బేస్ల దగ్గర, ఇంకొన్ని ముఖ్యమైన ప్లేస్ల దగ్గర కొంచెం ఎత్తులో ఈ వెపన్స్ని మోహరిస్తే పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్గా పనిచేస్తుంది. లేజర్స్ లైట్ స్పీడ్తో వెళ్తాయి అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం. లేజర్ బటన్ నొక్కితే చాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఇన్స్టెంట్గా లేజర్ వెళ్ళి తగులుతుంది. సపోజ్ ఒక ఫైటర్ జెట్ దాడి చేయడానికి వస్తుంది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్ని ఫైర్ చేస్తే డెకాయ్స్ని ఫైర్ చేయడం, ఫాస్ట్గా టర్న్ అయ్యి ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంది. కానీ లేజర్ అసలు వార్నింగ్ కూడా ఇవ్వదు. స్విచ్ నొక్కితే ఒక 5 సెకండ్స్లో ఏదో ఒక పార్ట్ కాలిపోయి కంట్రోల్ తప్పి క్రాష్ అవుతుంది. పైలట్కి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఇదే విధంగా మిసైల్స్ని కూడా ఇన్స్టెంట్గా స్టాప్ చేయగలదు. ఏదైనా ఒక ఎయిర్ బేస్లో ఈ వెపన్ని పెడితే చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నో ఎస్కేప్ జోన్ అన్నట్టే, తప్పించుకోవడం కుదరదు. 2-3 వెపన్స్ని పెడితే 10ల సంఖ్యలో మిసైల్స్ వస్తున్నా కూడా 20 కిలోమీటర్ల దూరంలో మొదలుపెట్టి వరుసగా ధ్వంసం చేసుకుంటూ వస్తాయి. ఇలా 300 కిలోవాట్స్ లేజర్స్ ఈ టార్గెట్స్ విషయంలో నో ఎస్కేప్ జోన్ని క్రియేట్ చేస్తాయి. ఇక యుద్ధాల్లో ఈ 300 కిలోవాట్ వెపన్ విషయానికి వస్తే ఎయిర్ డిఫెన్స్ మిసైల్ 8 కోట్లు ఉంటుంది. కానీ 100 కిలోవాట్ ఐరన్ బీమ్కి షాట్కి $3 అంటే $240 ఖర్చు. సరే, ఇక్కడ 300 కిలోవాట్ వెపన్, టార్గెట్స్ కూడా మిసైల్స్ కాబట్టి ఒక $20 అనుకున్న $1600. ఇలా కాస్ట్ ఎఫెక్టివ్ ఎయిర్ డిఫెన్సే కాదు, సస్టైనబుల్ ఎయిర్ డిఫెన్స్గా కూడా పనిచేస్తుంది. యుద్ధం కొనసాగుతుంటే డిఫెండ్ చేస్తూ చేస్తూ స్టాక్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కూడా అయిపోతాయి. ఫాస్ట్గా ప్రొడక్షన్ చేసి రీప్లేస్ చేయడం అనేది కష్టం. కానీ ఇక్కడ పవర్ సప్లైని మేనేజ్ చేసుకుంటే చాలు, అన్లిమిటెడ్ షాట్స్. మొదట మోహరించేటప్పుడు కాస్ట్లీగానే ఉంటాయి కానీ తర్వాత చాలా చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఇలా ఇండియా మిగిలిన దేశాల్లో డ్రోన్ల కోసమే కాకుండా జెట్స్, మిసైల్స్ కోసం కూడా ఎక్కువ పవర్ఫుల్ లేజర్స్ మీద దృష్టి పెట్టింది. ఫ్యూచర్లో 1 మెగావాట్స్ లేదా అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ వెపన్స్ వస్తే
హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్ని కూడా ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉండగానే స్టాప్ చేయగలవు. కానీ దానికి ఎన్నో సంవత్సరాల టైం పడుతుంది. సో ఇలా డిఆర్డిఓ 100 కిలోవాట్స్ నుండి 300 కిలోవాట్లకి కూడా వెళ్తుంది. ఇవి కంప్లీట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రీప్లేస్ చేయలేవు. లాంగ్ రేంజ్ ఉన్న ఎయిర్ అలాగే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉండాలి. అవి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగానే స్టాప్ చేయగలవు. కానీ ఈ లేజర్స్ దూరంలో మిస్ అయినా కూడా దగ్గరలో మిస్ అవ్వవని హై సక్సెస్ రేట్తో హామీ ఇవ్వగలవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.